లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. పూజ్యుడా పుణ్యాత్ముడా పుణ్య కార్యసిద్ధుడా, పూజ్యుడా పుణ్యాత్ముడా పుణ్య కార్యసిద్ధుడా, దాన ధర్మము తపము జపము యేసు లేనిది అది సున్నా. దాన ధర్మము తపము జపము యేసు లేనిది అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎంతో కాలం నుంచి ఇంచుమించు 2-3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టాలని ఏదో ఒక ఆటంకంతో మారటం జరుగుతూ వచ్చింది. అంటే దేవుడు సమయం ఇన్నాళ్ళకి వచ్చింది అని మనం అనుకోవాలి. మరి గారు వారు పుట్టిన ఊరు, అంతేకాదు వారి యొక్క కుమార్తెను కూడా ఇక్కడే ఇచ్చారు. మనవలు, తల్లి, తమ్ముడు, మా వారందరూ రక్షింపబడాలి, నా భర్త మందిరానికి రావాలి, నా పిల్లలు రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు వారందరినీ కూడా సత్యంలోనికి, యథార్థతలోనికి నడిపిస్తాడు. దొడ్డిపట్ల శ్రీను గారు, వారి కుటుంబం, మరి వీరి కుటుంబం అందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని ప్రభువా, ఎంతో కాలం నుంచి ఈ అద్దంలో వారి యొక్క గృహాల్లో ఈ సువార్త జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. నాడకు మీరు దయ కృప చూపించి ఈ మంచి సమయానికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ సమయంలో శ్రీను గారు, మరి వీరు మరియ గారు కుటుంబాలు సంపూర్తిగా ఆశీర్వదించబడి రాబోయే దినాల్లో సత్యం తెలుసుకొని నీ వైపు తిరగటానికి సంపూర్ణ కృప అనుగ్రహించి గొప్ప కార్యములు వారి కుటుంబంలో, వారి పిల్లల్లో సమస్తంలో నెరవేర్చమని, ఆరోగ్య సంతోష సమాధానములు వారికి దయచేయమని, మీ ఆత్మలో బలపరిచి ఇంకా బలముగా వారిని నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక, దేవుని వెలుగు గ్రహింతురుగాక, దేవుని వెలుగు గ్రహింతురుగాక, చీకటి నుండి వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి, అపవాది నుండి దేవునిలోనికి, అపవాది నుండి దేవునిలోనికి,
నడిపించబడుదురుగాక నడిపించబడుదురుగాక. ప్రార్థిస్తున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము యేసు. ప్రార్థిస్తున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము యేసు. చీకటి నుండి వీరిని వెలుగులోనికి, చీకటి నుండి వీరిని వెలుగులోనికి నడిపించుమా దేవ నడిపించుమా. నడిపించుమా దేవా నడిపించుమా. నీకు అసాధ్యం లేనే లేదు, నీకు అసాధ్యము లేనే లేదు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. పరమందు ఆసీనుడైన దేవా, పరమందు ఆసీనుడైన దేవా. అంగీకరించుము మా ప్రార్థన, అంగీకరించుము మా ప్రార్థన. రక్షణలోనికి నడిపించుమా, రక్షణలోనికి నడిపించుమా. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా. ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా. ఆశ్చర్యకరుడ సమాధానకర్త, ఆశ్చర్యకరుడా సమాధానకర్త. నీతి సూర్యుడ బలమైన దేవా, నీతి సూర్యుడా బలమైన దేవా. పాపము నుండి విడిపించువాడా, పాపము నుండి విడిపించువాడా. నరకము నుండి తప్పించువాడా, నరకము నుండి తప్పించువాడా. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. కృంగిన వారిని లేవనెత్తువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. విరిగిన వారిని బాగు చేయువాడా, విరిగిన వారిని
చేయువాడా పడి ఉన్న వారిని నడిపించువాడా పడి ఉన్న వారిని నడిపించువాడా ఏమైనా చేయగల యేసు ప్రభువా ఏమైనా చేయగల యేసు ప్రభువా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. ఈ సమయంలో మా ఇంట్లో చాలా వేదనగా ఉందన్నవారు, మా శరీరంలో చాలా రోగాలు అనారోగ్యాలు ఉన్నాయన్నవారు, మానసికంగా కృంగిపోతున్నవారు, వ్యసనాల పాలైన కుటుంబ సభ్యులతో బాధలు పడుతున్నవారు అందరూ కూడా ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో మీ యొక్క రెండు చేతులు దేవుడి వైపుకి చాపి మీ యొక్క బాధను దేవుడితో చెప్పుకొని ప్రభు మీ కార్యం నెరవేర్చేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, వారి హృదయాల్లో ఏముందో, వారి జీవితాల్లో ఏ వేదన ఉందో, ఎందుకు దిగులు పడుతున్నారు, ఎవరి విషయమై భయపడుతున్నారు, బాధపడుతున్నారు, శరీరంలో ఎన్నటి నుంచో విడువని అనారోగ్యంతో ఉన్నారేమో, కుటుంబంలో పడిపోయిన వారు ఉన్నారేమో, నలిగిపోతున్న వారు ఉన్నారేమో, వారందరి కొరకు నీవిచ్చిన అధికారముతో ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో వారందరినీ కూడా ఒకసారి మీరు దృష్టి ఉంచి మీ సువార్తలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ స్వస్థపరిచి వారి హృదయాలు నెమ్మది కలుగజేసి వారిని విడిపించమని, వారి పిల్లలు వారి కుటుంబాలు అందరూ కూడా నీ యందు ఆనందించే కృప అనుగ్రహించమని, ఎన్నాళ్ళ నుంచో పట్టి పీడిస్తున్న అంధకార శక్తులను తరిమి కొట్టమని, పూర్ణ స్వస్థత వారందరికీ దయచేయమని, వారు అడిగిన దానిని వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఎక్కడో కానీ ప్రేరణ వస్తేనే ఈ ప్రార్థన చేస్తాను నేను. దేవుడు ఇక్కడ ప్రేరణ ఇచ్చాడు. ఎవరెవరో బాగా ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారు ఉన్నారు కాబట్టి దేవుడు అలాంటి ప్రార్థన చేయిస్తాడు. ఈరోజు మనం దేవుని వాక్య భాగంలో లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి, లోకాసు వార్త 24:44 నుంచి 49 వరకు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారు మనసులు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు
పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. చక్కగా ప్రశాంతంగా చోటు కూడా బాగుంది. దేవుని మాటలు చక్కగా వినండి, ఇబ్బంది లేదు మనకి. అసలు ఈ యేసు ప్రభు ఎవరు అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి? ఎవరైనా మొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఎవరైనా అంటే భూమిని ఆకాశాన్ని మనుషులను చేసిన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనడానికి సాక్ష్యం ఏంటి అని అడిగితే గనక ఆయన జీవించిన విధానమే సాక్ష్యం. ఆయన ఎలా జీవించారో అదే సాక్ష్యం. ఆయన ఏం చేశాడో అదే సాక్ష్యం. ఆయన అంటున్నాడు, నేను రాకముందు కొన్ని వేల సంవత్సరాల ముందు నా గురించి రాయబడింది. ఎక్కడ రాయబడింది? అన్ని గ్రంథాల్లో, కీర్తనల్లో యేసుక్రీస్తు వస్తాడు, ఈ కార్యాలు చేస్తాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే జరగబోయే విషయాలు వేల సంవత్సరాలకు ముందు రాయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎలా రాశాడో అలా జరిగింది. అంతేకాదు, ఎలా రాస్తాడో అలాగే జరుగుతుంది. మన జీవితాలు కూడా ఆయన ఎలా రాస్తాడో అలాగే జరుగుతుంది. మనల్ని ఎలాగ నియమించాడో దానికే మనం వాడబడతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన గురించి రాసినవి అన్నీ కూడా ఆయనే చెప్తున్నాడు, నెరవేరినవి. ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం రాశారు దాంట్లో గ్రంథాల్లో? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? మనిషి పాపములో పడిపోయాడు. ఏ మనిషి అంటే ప్రతి మనిషి, మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ పాపములోనే పడ్డారు. ఒకసారి ఒక హాస్పిటల్లో డెలివరీ టైంలో ప్రార్థనకి వెళ్ళాను. బిడ్డ బయటకు వచ్చిన వెంటనే కెవ్వమని ఏడుతుంటే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, మొదలైందిరా నాయన నీకు బాధ అన్నాడు. అదేంటి అన్నాను నేను. ఇంకేముందండి, ఇంకంత బాధ ఇంకేముంది ఇక్కడ, ఆ కడుపులో ఉందని చెప్పి సుఖంగా ఉన్నాడు. ఇంకా చూడండి ఇక్కడ గోల, సచ్చిదాకా గోలే అన్నాడు. మనిషి భూమి మీద పడిన వెంటనే పాపంతో పడుతున్నాడు, పాపంతో చస్తున్నాడు. దావీదంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో చస్తున్నాను. అయితే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చస్తున్న వారి కోసం వచ్చాడు యేసుప్రభు. పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయే వారి కోసం వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? జన్మ కర్మ పాపముల నుండి విడిపించి దేవుడి దగ్గరికి తీసుకెళ్తానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే పాపము నుండి విముక్తి కలగకుండా ఏ ఆత్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళదు. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. దేవుడు పాపములో ఉండి చనిపోయిన ఆత్మను దేవుడు లోకానికి రానివ్వడు. మరి దేవుడు ఎక్కడికి పంపుతాడు? మన పూర్వీకులు చెప్పేవారు, దేవుని లోకం, నరకలోకం. ఈ నరకలోకానికి పంపిస్తాడు వాళ్ళని. నరకలోకం అంటే శిక్షాలోకం. అది శిక్షాలోకము. దేనికి శిక్ష వేస్తారు అక్కడ? శరీరంతో నువ్వు చేసిన ప్రతి పాపము రాయబడి దానికి శిక్ష రాయబడి ఉంటుంది. అందుకే రోమలో చెప్తాడు, యేసు క్రీస్తునందున్న వారికి
అన్ని శిక్షలు రద్దయిపోయినాయి. హల్లెలూయా. ఇది చాలామందికి తెలియదు. ఒకసారి సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అక్కడ తపస్సు చేస్తున్నారు ఋషులు. ఒక ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెట్టి చేస్తున్నాడు. ఒక ఆయన ఇనప ముళ్ళు మీద పడుకుని తపస్సు చేస్తున్నాడు. ఒక ఆయన కింద మంట పెట్టుకుని తల కిందకి ఏలాడేసి చేస్తున్నాడు. రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అడిగాడు సుందర్ సింగ్ గారు, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇంత కష్టపడి ఇక్కడ తపస్సు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మోక్షం కోసం అన్నారు. మోక్షం అంటే అన్నాడు ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం అన్నారు. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కసారి మీరు అందరూ నా దగ్గర కూర్చోండి, మనం ఎవ్వరము ఈ కష్టపడకుండా, మనం ఎవ్వరము ఇంత శ్రమ పడకుండా మన ఆత్మ మోక్షానికి వెళ్ళటం కోసం దైవకుమారుడు సిలువలో ఎలాడాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే మేము కష్టపడకుండా మాకు మోక్షం వచ్చేస్తుందా అని అడిగారు. ఏ కష్టం పడక్కర్లేదు, ఆ కష్టాలన్నీ ఆయన పడ్డాడు. అంటే మరి మేమేం చేయాలి? మీరు ఆయన నమ్మి రక్షణ పొంది పాపం విడిచిపెడితే ఆ ఒక్క నమ్మికతోటి, ఆ ఒక్క రక్షణతోటి మీ ఆత్మ నేరుగా పరలోకానికి వెళ్ళిపోద్ది అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, ఇలాంటి కథలు ఎవరికైనా చెప్పు, ఇవన్నీ మేము నమ్మం, అంత సులువుగా పరలోకం రాదు, వెళ్తావా కొట్టమంటావా అన్నారు. అక్కడి నుంచి వచ్చేసాడు. మళ్ళీ గంగానది దగ్గరికి వచ్చాడు. ఆ గంగానది దగ్గర వరుసగా అందరూ మునిగిపోతున్నారు. అక్కడ అదే చాలా భయంకరంగా ఉంది అది, ఆ నీళ్లు. ఆ గంగా నదిలో మునుగుతున్నారు. మునిగేవాళ్ళు 4-5 పక్కకు తీసుకెళ్ళాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చామన్నారు. ఎందుకు అలా నదిలో మునుగుతున్నారని అడిగాడు. మోక్షం కోసం అన్నా. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని అన్నాడు. నా చేతిలో ఏది ఉంటుంది ఇసిరేస్తాను నిద్రవుతానికి వచ్చారు ఇక్కడికి, లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటానికి వచ్చారా, వాక్యం వినటానికి వచ్చారా? క్రమశిక్షణ కలిగిన సంఘం అని మీకు తెలుసు. కదలకూడదు, నిద్ర రానివ్వకూడదు. ఎందుకు వస్తుంది నిద్ర? ఎక్కడ? జాగ్రత్తగా కూర్చోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధిలో. ఇంతవరకు జీవితానికి ఆశీర్వాదం లేదు, అందుకే క్రమశిక్షణ లేక. క్రమం లేకపోతే ఆశీర్వాదం ఉండదు. దేవుడి యందు భయభక్తులు లేకపోతే ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా అన్నీ పోయినట్టే. దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి వణుకుతూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రొస్తే ఆ లెంప మీద ఈ లెంప మీద గట్టిగా కొట్టుకో, గిల్లుకో, నిద్రపోద్ది. నిద్ర ఎందుకు వస్తుంది అసలు నీకు? కాబట్టి ఆయన అన్నాడు, మీరు గంగా నదిలో కానీ ఏ నదిలో కానీ ములగక్కర్లేదు. క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షించబడితే మీ పాపం పోద్ది అన్నాడు. హల్లెలూయా. కొడతానికి వచ్చారు. ఎవ్వరూ వినలేదు ఆయన మాట. ఒకసారి సుందర్ సింగ్ గారు బాధపడ్డారు, నా మాట ఎవరు వినలేదంటే ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు మాట ఏం లేదు, నీ మాట ఎవరు వింటారు అన్నాడు. గట్టిగా చెప్పాలి. ఎవరు వింటారు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోని వారు యేసు ప్రభు మాటలు వినరు. ఇంతవరకు ఓకే. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే యేసు ప్రభు మాట వినరు. అంతేనా కాలేవు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే యేసు ప్రభు మాట వినరు. ఇది ఇంకా ఆశ్చర్యం కదా. ఏది చేయొద్దంటారో అదే చేస్తారు వీళ్ళు. మరి ఇప్పుడు యేసు ప్రభు మాట వినేవారు ఎవరు? ఇప్పుడు చెప్పాలి మరి గారు.
యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు యేసుప్రభు మాట వినరు, ఓకేనా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వినరు. ఇప్పుడు ఎవరు వినేది ఎంతకనే? 0, అంతేనా? కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు వింటారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. గట్టిగా హల్లెలూయా. మనం ఏం చేసినా పరలోకం వెళ్ళవండి. మీరు నా మాట వినకపోతే నిష్ప్రయోజనం అన్నాడు సమూయేలు. అన్నాడు సౌలుతోటి, ఎందుకయ్యా ఇవన్నీ, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా నువ్వు ఆయన మాట వినలేదు కనుక నిన్ను దేవుడు విడిచిపెట్టాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? దేవుడు మాట వినని వారిని ఎవరు విడిచిపెట్టారు? ఇంకెందుకు, ఏం చేసి ప్రయోజనం? నీ పాట వినడు, నీ మాట వినడు, నీ ప్రార్థన వినడు. అర్థమైంది కదా? అలాగ సుందర్ సింగ్ గారు చాలా కష్టపడి సువార్త చేసి చివరికి కొన్ని వేల ఆత్మలు రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆయన కష్టం వృధా అవ్వలేదు. ఈ రోజుకి ఆయన గురించి అందరూ చెప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే, సంఘం లేదు, చర్చి లేదు, ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఆయనకి ఎవ్వరికి అడ్రస్ ఇవ్వలేదు, ఎవరితోటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అయితే ఒక ఆయన అంటాడు, ఆ నూకుని తీసుకెళ్ళినట్టు ఆయన దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నారు గట్టిగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, పాపము నుండి ఆత్మను విడిపించి పరలోకాన్ని తీసుకెళ్తానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నా గురించి ఏది రాశారో అది నెరవేర్చడానికి వచ్చాను. చూసారా? నా గురించి ఏది రాశారో అది నెరవేర్చడానికి వచ్చాను. నా గురించి ఏది రాయలేదో అది నేను చేయను అన్నాడు. నీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఏమన్నాడు? నా గురించి ఏది రాశారో అది నెరవేర్చడానికే వచ్చాను, ఏది రాయలేదో అది నేను చెయ్యను. ఆ మాట మీరు చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత సంతోషిస్తాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? నేను చెప్పాను మొన్న ఒక చోట, నేను బైబిల్లో ఉన్నది చెప్పటానికి వచ్చాను, బైబిల్లో ఉన్నదే నేను చేస్తున్నాను. చెప్పండి 2 మాటలు, మీరు నోరు తెరవాలి. బైబిల్లో ఉన్నదే చేస్తాను, బైబిల్లో ఉన్నదే చెప్తాను. చెప్పండి, చేస్తారా మీరు అందరూ? అలాగా కుడి చేతి దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, బలి బలి మాట బైబిలు మాట, బలి బలి మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, బలి బలి మాట బైబిలు మాట, బలి బలి మాట యేసు మాట. క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరుడు. మనందరం సేవకుడు అవనాయి, విశ్వాసం అవనాయి, మనం ఎవరైనా అవనాయి, దేవుడు వాక్యాన్ని చదవాలి, దేవుడు వాక్యాన్ని వినాలి, దేవుడు వాక్యాన్ని అనుసరించాలి, దేవుడు వాక్యాన్ని ఎవరికైనా చెప్పాలి. దేవుని స్తోత్రం. అన్నిట్లోనే దేవుని వాక్యమే ఉండాలి. నీ జీవితంలో దేవుని మాట తప్ప సొంత మాట ఉండకూడదు. అంటుగా అంటున్నాడు యేసు ప్రభు,
నా తండ్రి నా గురించి రాసినది నెరవేర్చడానికి వచ్చాను. చివరగా నేను సిలువ వేయబడాలని ఉంది కనుక సిలువకి వెళ్తున్నాను అన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? అయ్యి బాబా అన్నీ చేస్తాను కానీ సిలువకి వెళ్ళను అన్నాడా? నోరు తెరాలి అన్నాడా? మరి మన కష్టాలు అక్కర్లేదంటే ఎలాగా? ఒకవేళ మన జీవితాంతం బ్రతికినంతకాలం కష్టాలే రాసి పెట్టాడు అనుకో, ఏం చేయాలి మనం? చెప్పాలి, కష్టాలు సంతోషంగా అనుభవించాలి. హల్లెలూయా. ఒక్కొక్క జీవితం శ్రమ. ఆ ఇర్మియా ప్రవక్త జీవితం అంతా ఏడిపే అయింది. అలాగే రాశాడు దేవుడు అతను. కాబట్టి దేవుడు మన గురించి చెప్పండి, దేవుడు మన గురించి ఏది రాశాడో అదే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు చిత్తం జరుగుతుంది అనుకోవాలి కానీ మనం కుంగిపోకూడదు. ఒకవేళ మీ అబ్బాయి నీతో మాట్లాడుతూ మానేశాడు, నీ కూతురు నీతో మాట్లాడినంది, నిన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు రాశారు అలా ఆ రాత? దేవుడు రాశాడు. హల్లెలూయా. వెళ్ళిపోని, లెట్ దెమ్ గో. వింటున్నారా? వచ్చారు, మళ్ళీ వచ్చారు. ఎందుకు వచ్చారని అనొద్దు, ఎందుకు వెళ్ళిపోయారని అనొద్దు. దేవుని స్తోత్రం. వస్తే రాని, పోతే పోని, దేవుని చిత్తమే జరగాలి. ఇప్పుడు అర్థమైంది మీకు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మానవుని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకుండా కాపాడి రక్షించటానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని మతాలు స్థాపించడానికి, గోల చేయటానికి, ఎవరినో ఏదో చేయటానికి రాలేదు ఆయన. యేసు ప్రభు వచ్చిందే రక్షించడానికి. ఆయన పేరు రక్షకుడు అన్నారు. అందుకే ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? చెప్పండి. రక్షించటానికి. రక్షించటానికి వచ్చినాడు. వేరే పని చేస్తాడా? చేయడు. రక్షించి వెళ్తాడు. హల్లెలూయా. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేసి వెళ్ళాలి కానీ ఇంకో పని పెట్టుకోకూడదు పక్కనే. ఈ గొడవలో ఆ గొడవలో మనము పెట్టుకోకూడదు. ఒకసారి భీమవరంలో ఏదో పని మీద వెళ్ళాం, ప్రార్థన చేస్తానికి వెళ్ళాను నేను. ఒక ఆయన కారు కొనుక్కున్నాడు, నన్ను ప్రార్థన చేయటానికి తీసుకెళ్ళాడు. ఆ కారు ఏంటి పీక్కుంటున్నావు, లాక్కుంటున్నావు, సరే కూర్చో. ఆ కారు కొన్నవాడు అమ్మినోడు, అంటే కొన్న ఇతను అమ్మినోడు అతను గొడవలు పడుతున్నారు. వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడుతున్నారు. ఆ పక్కన ఉన్నాయని అంటున్నాడు. చూసి వింటున్నారా మీరు? పక్కన ఉన్నాయని అంటున్నాడు. ఏమంటే వాళ్ళిద్దరు అంత గొడవ పడుతుంటే మీరు పక్కన కూర్చుని అలా చూస్తున్నారేంటో అన్నాడు. నేను ప్రార్థన చేస్తానికి వచ్చాను, గొడవల కోసం రాలేదని. దేవుని స్తోత్రం. మళ్ళీ మాట్లాడలేదు. మనం ఏ పని మీద వచ్చామో ఆ పనే చేయాలి పరిశుద్ధ బాబు గారు, అంతేనా? ప్రతి గొడవ మనకు కావాలా? ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు. మనం ఏ పని మీద వచ్చామో అదే. ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? సువార్త చేయటానికి. మీరేం సంపాదించుకున్నారు? ఇంకా సోఫా కొనుక్కోలేదా? మరి గారు అమ్మాయికి ఏముంది, చెంబులు బిందులు ఉన్నాయా? అవన్నీ చూడటానికి రాలేదు. ఎందుకు వచ్చాం మనం? చెప్పాలి అందరూ. అది చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? ఆయన అంటాడు ఒక చోట, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాం చెప్పండి? దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చాము. దేవుడి చిత్తం నెరవేర్చాలనుకున్న వారు తప్పుడు పనులు చేస్తారా? అబద్ధాలు ఆడతారా? మోసం చేస్తారా? అన్ని అబద్ధాలతో బతుకుతారా? ఈ అబద్ధాలతో బతికేవారు దేవుడి చిత్తం నెరవేరుస్తున్నారా? కాదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. వాళ్ళకి దేవుడికి ఏ విధమైన సంబంధము లేదు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏ పని మీద వచ్చాం మనం? సువార్త పని మీద వచ్చాం కదా. మనం ఏ పని మీద వస్తే ఆ పని చేసుకుంటాం, మంచిది. అర్థమైంది మీకు? చాలా చోట్ల సందర్భాల్లో నేను ఈ మాట పడ్డాను.
చాలామంది నన్ను తీసుకెళ్ళి మీరు మాట్లాడతలేదంటే అన్నారు. నాకు సంబంధం లేదన్నా, నాకు సంబంధం లేదు. వాక్యం చెప్పమంటే చెప్తాను, ఏదన్నా దేవుడి ప్రకారం మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ మీ గొడవల్లోకి నేను రాను. ఏమంటే మీరే పెళ్లి చేశారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మాట్లాడరేంటంటే నేనేం చేయను? నేనే చేశాను పెళ్ళి. వాళ్ళిద్దరికి పడకపోతే నేను రోజు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని వెళ్ళి ఈ 300 కుటుంబాల్లోనూ నేను ఎలా కూర్చోగలుగుతాను? యేసు ప్రభువే కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. నాకేం సంబంధం కదండి. మనకు హృదయాలు తెలుస్తాయా? ఒక అమ్మాయి ఉందంట, చుట్టాల అబ్బాయి, నాకు అలాగే వెళ్ళిపోయి చేసేసారు, అదే అమ్మాయికి అయితే చేస్తారా అందని. మా అమ్మాయికి మాత్రం ఏం చేసాం, మా అబ్బాయికి ఏం చేసాం? మా అబ్బాయికి పెళ్లి చేసే ముందు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసా? మా అమ్మాయికి పెళ్లి చేసే ముందు మోషే ఎవరో, అమర్నాథ్ గారు ఎవరో నాకు తెలుసు అనుకుంటున్నారు మీరు? నేను ఎప్పుడు లోతుకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. నేను ఒకటే అనుకున్నాను, దేవుని చిత్తం జరుగునుగాక. హల్లెలూయా. ఎవరు పెళ్లి చేసినా అంతే. ఇప్పుడు సువార్తరాజు చేస్తాం మనకు ఎవండి, మనిషి హృదయాన్ని గ్రహించే శక్తి ఎవరికి ఉంది? మరి అలా నేరం మోపొచ్చా, మన మీద నిందలు మోపొచ్చా? నాకు ఎలాంటి వాళ్ళు పెళ్లి చేసావు అనొచ్చా? బాగున్న వాళ్ళేమో కనబడరు, బాగోలేని వాళ్ళందరూ దెబ్బలాటుకొస్తారా? బాగున్నప్పుడేమో నా గురించి మాట్లాడుకోరా, బాగోలేనప్పుడు నన్ను తిట్టుకుంటారు. ఇదేం అన్యాయం అండి ఇది? చెప్పండి, అన్యాయమేనా? కాబట్టి మీరందరూ ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, ఆ యేసుక్రీస్తు మహానుభావుడు దేవుడు చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు యేసు ప్రభుకి? నాయన, అందరూ పాపములో మునిగిపోయారు, వారిని పాపము నుంచి విడిపించి నువ్వు రక్షించాలి అన్నాడు. చేశాడా లేదా కార్యం? చెప్పండి, చేశాడా? గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడు? మీతో చెప్పిన మాటలన్నీ నెరవేరినవి. చూసారా, యేసు ప్రభు ఏది చెప్పితే అది నెరవేరుస్తాడు. అర్ధరాత్రి కాదు నాతోటి 26 సంవత్సరాల కిందట నీకు వెలుగు వచ్చిందిలేగా అన్నాడు, జనాలు వస్తారు అన్నాడు, నెరవేర్చాడు. దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మా అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, మా అబ్బాయి డాక్టర్ అవుతారు అన్నారు మీరు, అంతేనా? ఎవరికైనా ఒక కోరిక ఉంటుందండి, ఇంజనీరు డాక్టరు ఏదో ఉంటుంది కదా ఒక కోరిక. ఆ కోరిక ఎప్పుడు తీరినట్టు మీకు? చదువు పూర్తి చేసుకుని అన్నిట్లోనే పాస్ అయ్యి ఇంజనీర్ అయ్యాక, డాక్టర్ అయ్యాక, లేదా మధ్యలోనే నెరవేరిపోయిందా? అర్థమైంది మీకు? ఆడ మొత్తం చదవకుండా ప్రేమ కలాపాలు, ఆ గొడవలు, ఈ గొడవలు, తాగుళ్ళు, జోదాలు నాశనం అయిపోయారు అనుకోండి, మీ కళ ఏమైంది? నాశనం అయిపోయింది. మీ ఆశయం ఏమైంది? నాశనం అయిపోయింది. అవునా కదా? చెప్పండి, మీ ఆశయం అంతా వ్యర్థమైపోయింది. అదే వాళ్ళు చక్కగా చదువుకొని మీరు అనుకున్నట్టుగా అయ్యారు అనుకోండి, మీ ఆశయం ఏమైంది? వర్ధిల్లింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను తెలుసా? యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో అలాగ జీవిస్తే ఆయన ఆశయము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అది ఆ తెస్సలోనికలో రాశాడు పౌలు. ఏం రాశాడు తెలుసా? మర్చిపోకండి. పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్ము పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు మిమ్ము పిలవలేదు అన్నాడు. అంటే మనం ఎలా ఉండాలని దేవుడికి ఆకర్షాడు? చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉండాలనుకుని దేవుడు నన్ను పిలిచాడో అలాగే ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? చేయక్కర్లేదు. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో అలాగే ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? క్రైస్తవులు తెలుసా మీకు? వేళ్ల మీద లెక్క పెట్టి పరిస్థితిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా మనకొద్దు,
నన్ను దేని కొరకు దేవుడు పిలిచాడో నేను అలాగే ఉంటానని మనలో ఎవరికి వారమే నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. ఆనందము నీవే నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లిగా నన్ను అడ్డుగట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా వంశి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు మీకు శుభవార్త చెప్పనా? నీకే. మీరు సంతోషించే వార్త చెప్పనా? ఎవరైతే ఈ భూమిని ఈ ఆకాశాన్ని మనుషుల్ని చేశాడో ఆయన చేతిలో మనం ఉండటం ఎంత భాగ్యం లెక్కేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పినట్టు జీవించండి. ఎందుకు గొడవ? ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మలు పూజారులు. ఈ ఆర్ఆర్కే మూర్తి గారు భార్య యేసుప్రభు అంటే ఇష్టం లేదు ఆవిడకి. ఈయనేమో ఇంకా నా జీవితం అంకితం అయిపోయిందని రక్షణ పొందేసి బైబిల్ పట్టుకున్నాడు. మొత్తం చుట్టాలందరినీ గౌరవింపింది. మొత్తం బంధువులు అందరూ వచ్చేసారు. ఏంట్రా నాయన ఈ పని? మన వంశములో లేదు, మన కులములో లేదు, మనం పొదారును ఇవన్నీ చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా నా హృదయం ఆయన వైపు వెళ్ళిపోయింది. మీరు నాకేం చెప్పినా ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చెప్పినా ప్రయోజనం లేదు అన్నాడు. యేసుప్రభు పట్టుకుంటే మామూలుగా పట్టుకోడు, గొప్పగా పట్టేసుకుంటాడు. అప్పుడు ఇంకా ఆవిడతో అన్నారు, నాయన అమ్మాయి ఈయన మారడే, ఈయన అయిపోయాడే, కాబట్టి నువ్వు సర్దుకో మా సామాన్లు, మనం వెళ్ళిపోదాం అన్నారట. అంటే విడాకులు తీసేసుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నారట. ఆవిడంతంట, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు చాలా పండితులు, గొప్ప గొప్ప పురాణాలు సూక్తులు చెప్పి ఆయన్ని మీ వైపుకి తిప్పుకుంటారేమో నేను కాకెత్తే
నన్ను ఆయన్ని విడదీస్తానికి వచ్చారా, నేను కూడా ఆయన చెప్పినట్టే ఏంటని వెళ్ళిపోండి మీరు అందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత బాగా నిలబడిందో చూడండి ఆవిడ. చూసారా, ఆయన కోడలు మన సాక్ష్యం చెప్తుంది. చాలా నచ్చింది నాకు. వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడుతున్నాడు, ఆర్ఆర్కే మూర్తి గారి అబ్బాయి. ఆయన అడిగారు, అదేంటంటే నాన్నగారేమో ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తే మీరు ఇలా ఉద్యోగం చేసుకుంటూ కూర్చున్నారు, మీరు కూడా సువార్త ప్రకటించాలి కదా, నాన్నగారిలాగా మీరు కూడా ప్రకటించాలి కదా అంటే నవ్వాడు ఆయన. మీరు చాలా ఎర్రోళ్ళలో ఉన్నారు అన్నాడు అడిగినోడిని. ఏ అన్నాడు, నాన్నగారు పాత్ర నాన్నగారిదే, నా పాత్ర నాదే. దేవుడు నన్ను పిలవాలి, ఆ పనికి దేవుడు నన్ను పిలవలేదు. ఆ నాన్నగారు నేను ఒకవేళ బైబిల్ పట్టుకుని బోధించడం మొదలెడితే మా నాన్నగారు పేరు చెడిపోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు అందరం మొదలెట్టేసారు బైబిల్ పట్టుకుని చెప్పేస్తాం. అది ఏమి తెలదాడకి, బైబిల్ అంతా చదివేస్తారు అంతే. చదివేసి ఇప్పుడు చెప్పండి అంటారు. ఎవరు మీరు చెప్పాలి ఆడకి, ఆడ చెప్తూ రాదాడకి, మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి అంటాడు. ఏంటో మరి అది చెప్తూ మీరు చెప్పడం ఆయన ఎందుకు ఇంకా. చూసారా, చాలా దేవుడి పిలుపు ఉండాలి. నేను మా అబ్బాయికి అందరికి అదే చెప్తాను, దేవుడి పిలుపు లేకపోతే నిలబడరు అబ్బాయి, కుదరదు. చూడండి, ఇప్పుడు అది ఆ నాన్న కూడా వచ్చింది, శృతి వెళ్ళిపోవాలనుకుంది, హృదయం లాగేసింది. చూడండి, ఆ పిల్ల సువార్తకు వచ్చేసింది. హృదయంలో దేవుడు పిలుపు ఉండాలి. దేవుని స్తోత్రం. పైకి మా అమ్మాయి మా అబ్బాయి అంటే కుదరదు, దేవుడి ఇవ్వాలి ఆ పని. హల్లెలూయా. ఎవరివ్వాలి? మళ్ళీ మాట్లాడలేకపోయాడు. ఆర్ఆర్కే మూర్తి గారు అబ్బాయిని అడిగిన ఆయన మళ్ళీ మాట్లాడలేకపోయాడు. కోడల్ని అడిగాడు, ఏమ్మా అంటే, మళ్ళీ అలాగ అడుగుతారేంటి మీరు, మాకు ఇచ్చిన తలాంత ఏంటంటే, వాళ్ళిద్దరు ఎంత బాగా చెప్పారంటే, మాకు దేవుడిచ్చిన తలాంత ఏంటంటే మా మావయ్య గారి పేరు చెడగొట్టకుండా ఉండటమే అన్నారు. దేవుని స్తోత్రం. చూడండి, అమ్మా నాన్నల పేరు ఎలా చెడగొట్టేస్తున్నారు పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు చెడగొట్టేస్తున్నారు, దేవుడి పేరు చెడగొట్టేస్తున్నారు, అందరి పేర్లు చెడగొట్టేస్తున్నారు. యేసు సేవా కేంద్రం ఇస్రాయేల్ గారు వాక్యం బాగా చెప్తారంట. సంఘంలో మీరు ఇలా ఉన్నారేంటంటే, నా పేరు చెడగొడతానికి వచ్చారు వాళ్ళు సంఘానికి. సంఘానికి ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు పేరు నా పేరు చెడగొడతానికి వచ్చారు అంతే, వేరే ఏం కాదు. చూడండి, ఆర్ఆర్కే మూర్తి గారు ఆ కుమారుడు కోడలు ఎంత బాగా చెప్తున్నారు. నాన్నగారికి మావయ్య గారికి వచ్చిన పేరు మేము నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. మీరు సంఘాన్ని యొక్క క్షేమము కోరేవారై ఉండాలి, సంఘ సేవకుని క్షమం కోరేవారై ఉండాలి. దేవుని నామానికి అవమానకరమైన పని ఏది మీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. దేవుని కొరకు ఘనంగా, బలంగా, పరిశుద్ధంగా మనము జీవించాలి. వింటున్నారా? అనేక మంది రాబోయే రోజుల్లో మన సంఘానికి ప్రవాహం వలె వస్తారన్నాడు దేవుడు. హల్లెలూయా. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పేరు పాడు చేయకూడదమ్మా. యేసు ప్రభు పేరు, సంఘం పేరు, సేవకుల పేరు, మీ పేరు కూడా పాడవకూడదు. హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందరూ పరిశుద్ధంగా ఉండాలి, అందరూ యథార్థంగా ఉండాలి. ఇది దేవుని కోరిక. కాబట్టి ఏమేమి నెరవేరినాయండి అన్నారు వాళ్ళు శిష్యులు. అప్పుడు ఆయన ఒక్కసారిగా కొడతాను నిన్ను, రేపుగా లాస్ట్ వార్నింగ్ నీకు, వెనక్కి వెళ్ళిపో, నిద్రొస్తే వెనక్కి వెళ్ళిపో, ఎదురయ్యే వాళ్ళందరూ నాకు కనబడకుండా వెళ్ళిపోండి. దాంట్లో రికార్డు అవుతుంది. సంఘం గొప్ప సంఘం అంటున్నాడు, ఎదురయ్యే సంఘం అనుకుంటారు వాళ్ళు. ఇంకూరుకొని నిన్ను పడుకున్నాం అంటే వెనక్కి వెళ్ళిపోండి. నిద్ర వస్తే తప్పు కాదు, మీరు ఆగలేకపోతున్నారు అనుకో, వెనక్కి వెళ్ళిపోండి. వెనకాల ఉన్నవాళ్ళు నాకు తెలదు కదా ఏం చేస్తున్నారో,
అరుగుల మీద చివర్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. జాగ్రత్తగానండి, ఎంత మంచి వాక్యాలు చెప్తుంటే అసలు మనకు నిద్ర ఎలా వస్తుంది. కాబట్టి ఇలా అన్నాడు దేవుడు. అలా అనేటప్పటికీ అందరి హృదయాలు తెరవబడిపోయినాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి, నిద్రపోయేదాకా చెప్పు హల్లెలూయా అని. కాబట్టి ఆ హృదయాలు తెరిచాడంటది. చెప్పండి, దేవుడు ఏం చేశాడు చెప్పాలి. హృదయం తెరిచేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నా హృదయం తెరవబడకుండా మీకు ఆయన గురించి చెప్పలేను నేను. అర్థమైందా మీకు? ఆ హృదయం తెరవబడేటప్పటికి వాళ్ళకి మొత్తం అర్థమైపోయిందట. వారి మనస్సులు తెరిచి ఇప్పుడు బయలుదేరండి అంటున్నాడు. దేనికి? సువార్తకి. ఏమీ తెలకుండా సువార్తకి బయలుదేరితే ఏం చెప్తావమ్మా? కాబట్టి ఆయన అంటున్నాడు, 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. 3వ రోజున నేను లేచానా లేదా అని అడిగాడు. లేచాడా? ఉన్నాడు, ఎదురుగుండా ఉన్నాడు. ఇంకేంటి? 3వ దినమున లేచుననియు సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటించండి. అందరూ చెప్పండి, ఏం ప్రకటించాలి? మళ్ళీ చెప్పండి. మనం ప్రకటించవలసింది రెండే అమ్మా. మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. అంటే మారు మనసు లేకుండా పాప క్షమాపణ ఉంటుందా? గట్టిగా చెప్పు, ఉంటుందా? ఉండదు. మారు మనసు అంటే ఏంటి? ఏమీ లేదు. మారు మనసు అంటే పాపం మానేయాలనే మనసు. పాపం మానేయాలన్న మనసుతోటి వెంటనే ఏం చేస్తాడినా? పాపం మానేయాలని నువ్వు అనుకున్న వెంటనే నీ పాపాలన్నీ ఆయన క్షమింతాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందా? మారు మనసు పాప క్షమాపణ. చెప్పండి. మారు మనసు లేకపోతే మళ్ళీ పాపం చేస్తావు. అర్థమైంది నీకు? మారు మనసు పొందితే ఇంకా పాపం చేయవు. అంచేత మారు మనస్సు పాప క్షమాపణ సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. అంతేగాని మారు మనసు లేకుండా పాపాలు క్షమించబడతాయని చెప్పకూడదు. అందుకే అన్నాడు, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందకుండా పరలోక రాజ్యం లేదంటున్నాడు దేవుడు. మారు మనసు అంటే ఏంటి? అంత గొప్ప దైవజనుడిని అడిగాను నేను 2003లో. అసలు ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక 5 నిమిషాలు దగ్గరికి వెళ్ళాను. అసలు ఆ సంఘటన అప్పట్లో వీడియోలు ఫోటోలు ఉంటే తీసేసుకుంటూ ఏమీ లేవు. అప్పుడు ఆ వీడియో తీసుకుని ఉంటే జీవితకాలం గుర్తుండిపోన్నాం. ఆయన నాతో మాట్లాడారు. ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం మూర్తి, నా పేరు మూర్తి, నీ పేరు మూర్తి అన్నాడు. దేవుడు గొప్ప వరం నీకు ఇచ్చాడు అన్నాడు. ఏంటంటే అన్నాను, ఒక మధురమైన గంభీరమైన కంఠం నీకు ఇచ్చాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా. నేను అందుకే చెప్పు అన్నాను. ఎంతసేపు చెప్పించేశాడు నా చేత? 10 నిమిషాలు సాక్ష్యం, అరగంట చెప్పించాడు ఆయన. అరగంట చెప్పించిన తర్వాత ఆశీర్వదించి, మీరు ఇవన్నీ తర్వాత అంటే నాకు మారు మనసు అంటే ఏంటో చెప్పండి అన్నాను. భలే ప్రశ్న వేసావయ్యా. ఎవరు ఏరి ప్రశ్నలు? కారు నొప్పి, ఈపు నొప్పి, తల నొప్పి అని వస్తారు నా దగ్గరికి, కానీ మారు మనసు గురించి ఎవరు అడగలేదు అన్నాడు. అప్పుడు అన్నాడు, మారు మనసు అంటే మన మనస్సు పోయి ఆయన మనస్సు రావటం అన్నాడు. హల్లెలూయా. ఎంత బాగా చెప్పాడు చూడండి. యేసుక్రీస్తు మనస్సు వచ్చేయాలి మనకి. అంటే చెప్పాలి, నేనేం చేస్తున్నా యేసుక్రీస్తులాగా ఆలోచించి చేయాలి. హల్లెలూయా. కాపురం కానీ, సువార్త కానీ, ఉద్యోగం కానీ, ఏ పనైనా ఎవరిలాగా ఆలోచించేయాలి? యేసుక్రీస్తులాగా ఆలోచించి చేస్తే ఏం చేయు? నువ్వు బతికున్నంతకాలం పాపం చేయవు. హల్లెలూయా. క్రీస్తులాగా ఆలోచించాలి. అదే మారు మనసు.
మారు మనసు వచ్చిన వెంటనే ఏమి క్షమించబడి చెప్పాలి. మారు మనసు రానంతకాలం పాపాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మారు మనసు రానోడి దగ్గర పాపాలు ఉన్నాయా పోయినాయా? అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకే నిత్య జీవన సంద్రమున నావగవచ్చెను దేవుడే స్థిర చిత్తమును తెలుపుచు స్థిర చిత్తమును తెలుపుచు ఆవని గట్టుకు చేర్చెనే ఆవని గట్టుకు చేర్చెనే మారు మనసు పొందుమా మారు మనసు పొందుమా విశ్వాసములో కొలుమా ఉత్తేజముగా నిలువుమా ఉత్తముడతడని తెలియుమా ఉత్తముడతడని తెలియుమా మహానందము పొందుమా మారు మనసు పొందుమా రక్తము ధారా పోసెనే పరిశుద్ధాత్మగా మిగిలినే నరకములో పడు ఆత్మకు నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే మారు మనసు పొందుమా. ఈ అమ్మాయి నాకు పుస్తకం అందిస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. నేనే రాశాను, ఆయన మర్చిపోతానేమో డౌట్ వచ్చేసింది. పుస్తకం ఇచ్చుకోవాల్సిందేమో అనుకున్నాను. గుర్తు చేయి ప్రభు అంటే మొత్తం గుర్తు చేసాడు. దేవుని స్తోత్రం. ఈ పాట నేను రాసిన మొదటి పాట. 8,000 పైన పాటలు రాస్తే ఇది మొదటి పాట. ఎంత అద్భుతంగా రాయించాడు. మొదటి పాటే కాబట్టి మారు మనసు పొందేశారు అనుకోండి కదా. మారు మనసు పొందిన ఇద్దరి గురించి చెప్పనా మీకు కదా. మారు మనసు పొందిన ఇద్దరు, మీలో ఎవరైనా ఏ ఇద్దరైనా ఒకళ్ళు ఇంకొకళ్ళు అలా చూడరు. ఇద్దరు మారు మనసు పొందితే ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకుంటారు. హల్లెలూయా. అదే పార్మల్ విసుగ్గా తిరగ్గా అలా చూడరు, అన్నట్టుగా చూడరు. యేసు ప్రభు ఎలా చూస్తారో అలాగే చూస్తారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కొన్ని వందల మంది ఉన్న చర్చిలో గూనావుని చూశాడు. ఆయన చూపు చూడండి ఎక్కడికి వెళ్ళింది. అలా ఉంటుంది. ప్రేమగా చూస్తారు. మీరు కొంతమందిని చూసి ముఖం చిట్లించుకుంటారు, కొంతమంది చూసి ముఖం ఎంత అవుతుంది. మా మాయ వచ్చాడు ఎంత ముఖం అవుతుంది, మా ఆయన వచ్చాడు ముఖం ఎంత అవుతుంది, పెడత అంత అవుతుంది. ఎవరి ముఖం చూసినా యేసు ప్రభువులాగే సంతోషంగా ఉంటాను. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. ఇప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. కొంతమంది ఏదో అనుకుంటారు, ఏదో ఎడకడం ఉంది అని అనుకుంటారు. నేను మంచి మనసుతోటే నవ్వుతాను. అర్థమైంది మీకు? నా హృదయంలో తేడా లేదు. మీ హృదయంలో తేడా ఉంటే అది మీ కర్మ, అంతే కదా. అది మీ కర్మ, నా కర్మ కాదు. మీరు ఎప్పుడు హృదయం ఆలోచనలో తప్పిపోతున్నారు అన్నాడు యేసు. ఎక్కడ తప్పిపోతున్నారు? ఆయనలాగా ఆలోచించాలి. ఇప్పుడు ఎదుట ఉన్న ఆవిడ చెడ్డావిడ అనుకుందాం. ఆ చెడ్డావిడిని మంచివాడిగా మార్చే శక్తి నీకు ఉందా? మరి చూపులు ఎందుకు?
మార్చగలిగిన శక్తి ఉన్నవాడు చూపేమో ప్రేమగా ఉంది. ఏమీ చేయలేను నీకు, ఏమీ చేయలేవు నువ్వు. ఆ చూపు ఎందుకు మరి, ఆ మాటలు ఎందుకు? ఒక 100 మాటలు మాట్లాడితే అతను మారిపోతాడని నువ్వు అనుకుంటున్నావు. 100 కాదు, 10,000 మాటలు మాట్లాడినా మారడు. ఆయన ఒక మాట మాట్లాడితే మారుతాడు. అర్థమైందా? అర్థమైంది నీకు? కాబట్టి ఆయనలాగా చూడాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగే జీవించాలి. అదే మారు మనసు. అప్పుడే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా. పాపం క్షమించబడకుండా ఆత్మ పరలోకానికే మర్చిపోకండి. మీరు అనుకుంటున్నారు మా పాపాలన్నీ క్షమించబడి అని అనుకోవద్దు, భ్రమలో ఉండొద్దు. మారు మనసు పొందేదాకా ఒక్క పాపం కూడా క్షమించబడదు. ఎందుకంటే మారు మనసు పొందని వ్యక్తి చచ్చిపోయే ముందైనా చిన్న పాపం చేసి చస్తాడు. మారు మనసు పొందితేనే పాపం చేయరు. ఓకే, కాబట్టి ఈ సంగతులు మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుతున్నాను, శక్తి పొందే వరకు పట్టణంలో ఉంటుంది. మీరందరూ కూడా ఇప్పుడు మీకు లేఖనాలు అన్నీ అర్థమైపోయినాయి, మారు మనసు పొందారు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వరం ఇస్తున్నాను, అది మీకు అవసరం. ఆ వరం నేను ఇచ్చాక మీరు సువార్తకు బయలుదేరండి అన్నాడు. ఏంటా వరం అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి పంపుతాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వారి మీదకే పంపుతాడు. ఏం చెప్పాడు యోహాను? నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. మనం మారు మనసు పొందేదాకా పరిశుద్ధాత్మ రాదు, పాపక్షమాపణ జరగదు. పరిశుద్ధాత్మ వచ్చేదాకా మనం దేవుడి పిల్లలుగా పిలవబడం. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేసాక మనం అందరినీ ప్రేమించేస్తాం, భేదాలు వెళ్ళిపోతాయి. అందరి మీద ప్రేమ. ఎవరి మీద? శత్రువుల మీద, దూషించేవారి మీద, తిట్టేవారి మీద, మోసం చేసేవారి మీద కూడా ప్రేమ. ఇప్పుడు చూసారా యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక్క మాటలో చెప్పండి చూద్దాం. మీకు అర్థమైతే చెప్పాలి, చెప్పండి. అర్థమైందా? చెప్పండి. ఇలా 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 పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. నన్ను మార్చడానికి వచ్చాడు. అది నేను మారేనా? మీకు తెలియదు నేను మారాను లేదా? మీరు మారారా? అదన్నమాట. ఒకవేళ యేసు ప్రభువే నా దగ్గరికి రాకపోతే నేనేమవుతును? నరకానికి పోతును. ఇప్పుడు నేను రక్షింపబడటమే కాకుండా 460 మందికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇప్పుడు మీరు మారు మనసు పొందితేనే, ముగింతున్నాను, మీరు మారు మనసు పొందితేనే ఇంకొకరిని దేవుడి దగ్గరికి నడిపించగలుగుతారు. హల్లెలూయా. మీరు మారు మనసు పొందకపోతే ఎప్పుడు ఎవరిని ఎప్పటికీ సంపాదించుకోలేరు, మీరు పోగొట్టుకుంటారు. అలాగ మారు మనసు పొందితే మరియమ్మ గారు ఆడపిల్లల్ని, తమ్ముడిని, మొత్తం కుటుంబాలను రక్షించేసుకుంటుంది ఆవిడ. మారు మనసు అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు జరిగిన సువార్త ఏంటది? ఈరోజు జరిగిన సువార్తను బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, మారు మనసు పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని నీకు సాక్షులుగా నిలబడి మేము నీకు కలిగిన ప్రేమతో, నీకు కలిగిన మనస్సుతో అనేక మందిని నీ కొరకు సంపాదించే భాగ్యం, మమ్మల్ని మేము కాపాడుకుని నరకంలో పడకుండా ఉండే గొప్ప మనస్సు, అనేక మందిని నీ యొద్దకు నడిపించే హృదయం మాకు దయచేయమని, తప్పకుండా శ్రేణి గారు మరి వీరి కుటుంబాలందరినీ రక్షించమని, ఇక్కడికి వాక్యం వినడానికి వచ్చిన వారిని కాపాడి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. మంచిదమ్మా. రేపు రాత్రి రేపుగా యోసేపు షాప్ దగ్గరనా అక్కడ సువార్త. మంచి